ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. శ్రీరస్తు అంశంలో 12 రాశుల వారు మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కోసం, ధనప్రాప్తి కోసం ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు మంత్రఫలం శీర్షికలో 12 రాశుల వారు ఈరోజు ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం భాద్రపద మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద బహుళ ద్వాదశి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకి, ఆధ్యాత్మిక ప్రయాణాలకి చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. అలాగే వారం భృగువారం లేదా శుక్రవారం. ఈ రోజు కొనేటువంటి నూతన వస్తు కొనుగోళ్లు, వాహన కొనుగోళ్లు శుభాన్ని కలిగిస్తాయి. ఈ రోజు నక్షత్రం మఖా నక్షత్రం. ఈ మఖా నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి 2, 4 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు. 1, 3 పాదాల్లో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. అలాగే ఈ మఖా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతు యొక్క స్థితి మీనక్షేత్ర స్థితి, బుధుడు యొక్క వీక్షణ, రవి యొక్క వీక్షణ ఉంది కాబట్టి ఇది చక్కటి శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే గురు, శుక్ర, చంద్ర, కుజుల యొక్క స్థితి సింహక్షేత్రంలో, రవి, రాహు, బుధుల యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రంలో, కేతువు యొక్క స్థితి మీనక్షేత్రంలో. ఇక్కడ గురు చంద్రుల యొక్క కలయిక గజకేసరి యోగాన్ని, అలాగే చంద్ర కుజుల యొక్క కలయిక చంద్రమంగళ యోగాన్ని కూడా కలిగిస్తాయి. ఈరోజు పుట్టేటువంటి వారికి ఇది శుభప్రదమైనది. ఇక 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రగతి కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. నూతన కార్యక్రమాలను వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి, అనుకూలిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా ప్రయత్నాల్లో విజయాలు సాధించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ స్థిరాస్తి విషయాల్లో కొనసాగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వైద్యపరమైనటువంటి వ్యవహారాల్లో పురోగవృద్ధి ఉంటుంది. విద్యాపరమైనటువంటి అంశాలు కూడా కలిసి వస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చిరాకు పరిస్థితులు రాజకీయ పరంగా ప్రబలమవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. వ్యాపార దక్షతకే చేపట్టేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి బిల్వపత్రితో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ఈశ్వరునికి సమర్పించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. విజయాల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి.
ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ప్రోత్సాహం పెరుగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆనందకర సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది. ఆరోగ్య క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక క్రమశిక్షణ కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి శ్రీ సూక్త విధానంతో తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతంగా దగ్గరవుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. సూక్ష్మతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగుతుంది. చిక్కులు ఉన్నప్పటికీ వాటిని ప్రతిఘటించేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. మానసిక రుగ్మతలు పెరుగుతాయి. రుణ ఒత్తిళ్లు కూడా పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, తమలపాకు పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందుతారు. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. వృత్తి, వ్యాపారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు కూడా వెనంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి కనకతారాస్తం వంటి స్థుతులతోటి తెల్లటి పుష్పాలతోటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. నూతన వస్తు కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. శ్రమతో కూడినటువంటి విజయాలు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. క్రమశిక్షణ ఆర్థికంగా దగ్గరవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆర్థికంగా ఆహ్వానించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే దూర ప్రయాణాలు తద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు చేకూరుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఒత్తిళ్లు కూడా పెరుగుతాయి. నూతన కార్యక్రమాలను వ్యాపారపరంగా మాత్రం ప్రారంభించగలుగుతారు. సూక్ష్మతతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా రాణిస్తాయి. యోగ్యతతో కూడినటువంటి కార్యక్రమాల్ని విద్యాపరంగా కూడా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. కుటుంబ వ్యవహారాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఏలినాటి శని ద్వారా, జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరం అవుతుంది. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. దూర ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. వ్యాపార దక్షత పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నత్తనడక కార్యక్రమాల్ని వేగవంతం చేయగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. వ్యాపార వ్యవహారాల్లో కీలక బాధ్యతలు వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలకి చేసేటువంటి ప్రయత్నాలు కూడా యోగిస్తాయి.
ఆరోగ్య వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి అభిషేకాది కార్యక్రమాలు, ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా వ్యయశని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది, రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి, శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ సక్రమ నిర్వహణకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి లక్ష్మీ అష్టోత్తరాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా, తెల్లటి పుష్పాలతో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ప్రమాదాలు దూరమవుతాయి. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. రుణ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆకస్మిక అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ప్రమాదాలు దూరమవుతాయి. అష్టమ రవి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన స్నేహాలు ఈరోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలను చకచకా ప్రారంభించగలుగుతారు. శత్రు భీతి పోతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. కార్యసిద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గృహ విషయాల అనుకూలం, ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి అభిషేకాది కార్యక్రమాలు, ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా శత్రు భీతి పోతుంది. కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధించగలుగుతారు. రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. కోర్టు సంబంధ వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. శ్రీరస్తు శుభమస్తు. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహ కటాక్షానికి 12 రాశుల వారు ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. శుక్రవారం చింత చెట్టు రెమ్మ తీసుకొచ్చి నగదు పెట్టెలో లేదా వ్యాపార స్థలంలో ఉంచాలి. ధన సమృద్ధి కలుగుతుంది. ఆర్థిక సమృద్ధి కోసం గురువారం ఉదయం రావి చెట్టు కింద దీపం వెలిగించి అందులో 2 ముడి లవంగాలు వేసి రావాలి. దీంతో ఆర్థిక సమృద్ధి మాత్రమే కాక తక్కిన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఆర్థిక విజయాలు సాధించడానికి, ఆరోగ్య రక్షణ పెంపొందింప చేసుకోవటానికి ఈరోజు 12 రాశుల వారు ఓం భువనేశ్వరియై నమః అనేటువంటి మంత్రాన్ని మనసారా మనస్ఫూర్తిగా 11 సార్లు స్మరించడం ద్వారా సఫలీకృతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్ర వంశానికి స్వాగతం. ద్వాదశి శుక్రవారం. ద్వాదశి విష్ణుతిథి, శుక్రవారం లక్ష్మీ వారం. ఈ లక్ష్మీ వారంలో విష్ణు సహస్రనామంతో కూడినటువంటి ఆరాధన, అలాగే విష్ణు పూజతో పాటుగా లక్ష్మీ ఆరాధన ఎంతగానో కలిసి వస్తుంది. అందులో పాపములని తొలగించే నక్షత్రం మఘా నక్షత్రం. ఈ మఘా నక్షత్రము
పుణ్యప్రదమైనది, సమస్త శుభ కార్యక్రమాలకి అనుకూలమైనటువంటి శుభ నక్షత్రం. ఈ మూడిటి కలయిక విశేషమైన పుణ్యాన్ని ఇస్తుంది. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో శుభ ఫలితాలున్నాయి. ప్రయాణముల యందు జాగ్రత్తగా ఉండాలి. ద్వాదశి ప్రయాణ విఘ్నాన్ని ఇచ్చేటటువంటి తిథి కాబట్టి శ్రేష్టప్రదమైనటువంటి శుభ ఫలితాలు రావాలంటే ద్వాదశ నామ స్తోత్రాలు చదువుకొని బయలుదేరాలి. విష్ణు ద్వాదశ నామ స్తోత్రం కానీ, హనుమంతుడి ద్వాదశ నామ స్తోత్రం కానీ చదువుకున్నట్లయితే ఈ ద్వాదశి తిథి ప్రయాణ విఘ్నాన్ని ఇవ్వకుండా కార్యసిద్ధినిస్తుంది. ఉద్యోగంలో విశేషమైనటువంటి శుభలాభాలున్నాయి. శుక్రవారంతో కూడినటువంటి విష్ణుతిథి ఎప్పుడొచ్చినా అంటే ఏకాదశి, ద్వాదశి, ఈ ఏకాదశి ద్వాదశి తిథులతో కూడినటువంటి శుక్రవారము పరిపూర్ణమైన లక్ష్మీప్రదంగా ఉంటుంది. ఐశ్వర్యము, సంపద, అదృష్టము, వ్యాపార వృద్ధి, ధనాన్ని వృద్ధి చేసే క్రమంలో పరిపూర్ణమైన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే శుభయోగము, కౌలవకరణం. శుభయోగము శుక్రవారం. శుభము అనగానే మనం మన ఆలోచనలు, మన పనులు, మన అభివృద్ధి, మన జాతకరీత్యా వస్తున్నటువంటి శుభయోగాలు ఇవన్నీ వృద్ధి చెందుతాయి. ఒకవేళ జాతకరీత్యా అశుభ సమయాలు నడుస్తున్నా, చెడు దశాంతర్దశలో నడుస్తున్నప్పటికీ కూడా శుభయోగంలో చేసేటటువంటి పని విజయాన్ని ఇస్తుంది, అద్భుతమైనటువంటి ఆనందాన్ని ప్రసాదిస్తుంది. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే భాద్రపద బహుళ త్రయోదశి శనివారం. దీన్ని శని త్రయోదశి అని కూడా వ్యవహరిస్తాం. పూర్వ ఫల్గుణి. పూర్వ ఫల్గుణి అంటే ముందుగానే శుభాన్ని ప్రసాదించేటటువంటి శుభ నక్షత్రం. ఉత్తర ఫల్గుణి అన్నప్పుడు పని అయిన తర్వాత శుభం వస్తుంది. ఉత్తర అంటే తర్వాత, పూర్వ అంటే ముందుగానే. పూర్వ ఫల్గుణి నక్షత్రంలో పని ప్రారంభిస్తే ప్రారంభించడంతోనే ఆ శుభ ఫలితాలు మనకి దృగ్గోచరం అవుతాయి. శనివారం త్రయోదశి అవటం వల్ల శని దోషాలు తొలగటం కోసమై, ఆయుర్దాయం వృద్ధి చెందటం కోసమై, మానసిక దుఃఖాలు తొలగటం కోసమై, దారిద్ర్య సంబంధమైనటువంటి పీడలు తొలగటం కోసమై శనేశ్వరుణ్ణి ఆరాధించాలి. తైలాభిషేకంతో అర్చించడం చాలా మంచిది. అలాగే నువ్వులు బెల్లము కలిపినటువంటి ఈ నువ్వు ఉండల్ని దానం చేయటం కూడా మంచిది. నల్లని వస్త్రాలు శని భగవానుడికి సమర్పించడం, నల్లని వస్త్రాలని లేదా నీలపు వస్త్రాలని దానంగా ఇవ్వటం వల్ల మంచి జరుగుతుంది. పశువులకు ఆహారాన్ని సమర్పించడం ఇవన్నీ శని ప్రీతికరం. శని అంటే మానసిక భయము, మానసిక విఘ్నం. ఎవరికైతే మానసిక భయము, విఘ్నము, కార్యముల్లో విజయం రావట్లేదో అలాంటి సందర్భాల్లో శని ఆరాధన చేసినా, వెంకటేశ్వర స్వామి వారిని, ఆంజనేయ స్వామి వారిని స్మరించిన విజయప్రాప్తి కలుగుతుంది. జన్మతిథి జాతక చక్రం అంశానికి స్వాగతం. త్రయోదశి నాడు జన్మిస్తే వచ్చేటటువంటి శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? శాస్త్రరీత్యా త్రయోదశికి అధిపతి ఎవరు? త్రయోదశికి మన్మథుడు అధిపతి. మన్మథుడు అంటే మనోబలాన్ని ఇచ్చు దైవం. అలాగే కోరికలని వృద్ధి చేసి అనుకూలంగా సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేటటువంటి గొప్ప దైవం. అది ఏ కోరికైనా కావచ్చు. ధర్మార్థ కామమోక్షముల్లో ఉన్నటువంటి ఎటువంటి అభీష్ట సిద్ధిని ప్రసాదించే దైవం మన్మథుడు. మనస్సుని మధించే దైవము. అలాగే త్రయోదశిలో జన్మించడం ద్వారాగా విశేషమైన శుభ ఫలితాలున్నాయి. మహాసిద్ధో మహాప్రాజ్ఞ శాస్త్రాభ్యాసీ జితేంద్రియ పరకార్యరతో నిత్యం త్రయోదశ్యాం యదా భవేత్. మహాసిద్ధులు కలుగుతాయి. సిద్ధ పురుషులు జన్మిస్తారు. ఏ కోరికైతే మనసులో ఉంటుందో ఈ అభీష్ట సిద్ధి, మోక్షము, జ్ఞానము, విజ్ఞానము, చైతన్యము ఇవన్నీ ఈ తిథిలో జన్మించడం ద్వారా వస్తుంది. అష్టసిద్ధులు, నవనిధులు. అష్టసిద్ధి నవనిధికే జాత ఆంజనేయ స్వామి వారికి ఉన్నటువంటి విశేషణం. త్రయోదశిలో జన్మించడం ద్వారాగా సర్వశాస్త్రముల యందు పాండిత్యము కలిగి ఉండటమే కాకుండా ధారణ శక్తి కూడా కలిగి ఉంటారు. అన్నిటా ప్రజ్ఞను ప్రదర్శిస్తారు. తర్వాత ఇతరుల కార్యములని చేయటంలో సిద్ధులై ఉంటారు. అంటే ఇతర కార్యములను నెరవేర్చటంలో కుశలత కలిగినటువంటి వారే ఉంటారు. పరకార్యరతో నిత్యం శాస్త్రాభ్యాసీ జితేంద్రియ.
ఇంద్రియ నిగ్రహం కలిగిన వారి శుభప్రదమైనటువంటి శుభ ఫలితాల్ని అనుభవిస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు, చక్కని మనోవికాసం కలిగి జీవిస్తూ ఉంటారు. శుక్రవారం అదృష్టవారంగా భావించి మహాలక్ష్మిని ఆరాధించడం ద్వారాగా సర్వకార్య సర్వాభీష్ట సిద్ధి నెరవేరుతుంది. రేపటి జన్మతిథి జాతక చక్ర వంశంలో త్రయోదశి తిథిలో ఆచరించదగిన శుభ కార్యక్రమాల్ని పరిశీలించేద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన గృహంలో మహిళామణులు షష్ఠీదేవి వ్రతాన్ని, గణేశుడి నోమును ఆచరిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. గృహంలో చిన్నపిల్లలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లటానికి, చిన్నపిల్లలకు సంభవించే బాలారిష్ట దోషాలను నివారింపజేసుకోవటానికి, అదేవిధంగా గృహంలో పిల్లలకు ఉన్నటువంటి నవగ్రహ దోషాలు నివారింపజేయటానికి, అపమృత్యు దోషాలను తొలగింపజేయటానికి మహిళామణులు ప్రత్యేకమైన విధి విధానాలతో షష్ఠీదేవి వ్రతాన్ని ఆచరించాలి. గృహంలో మహిళామణులు ఎవరైనా సరే ఈ షష్ఠీదేవి వ్రతాన్ని ఆచరించాలని భావించిన తరుణంలో మంగళవారం నాడు కానీ లేదా నెలలో శుద్ధ షష్ఠి తిథి నాడు కానీ షష్ఠీదేవి చిత్రపటాన్ని గృహంలో పూజామందిరంలో ఉంచి షష్ఠీదేవి చిత్రపటాన్ని రకరకాల పుష్పాలతో పూజించి షష్ఠీదేవి చిత్రపటానికి ధూపదీపాలు సమర్పించి ఓం శ్రీ షష్ఠీదేవి అయి నమః అని జపించాలి. ఆ తర్వాత షష్ఠీదేవికి పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, మీగడ నివేదించాలి. షష్ఠీదేవికి నివేదించిన ఆహార పదార్థాలను 12 మంది పిల్లలకు పంచిపెట్టాలి. ఇలా ప్రతి నెలలో వచ్చే శుద్ధ షష్ఠి తిథి నాడు, బహుళ షష్ఠి తిథి నాడు షష్ఠీదేవి పూజను నిర్వహిస్తూ ఉండాలి. ఈ షష్ఠీదేవినే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భార్య అయినటువంటి దేవసేన అనే పేరుతో కూడా పిలుస్తారు. సంవత్సరం పాటు ఈ విధంగా షష్ఠీదేవి వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఉద్యాపన సమయంలో శుద్ధ షష్ఠి తిథి నాడు ఒక ముత్తైదువను ఇంటికి పిలిపించి ఆ ముత్తైదువకు కొత్త చీర, రవిక వస్త్రము, షష్ఠీదేవి 108 నామాలు ఉన్నటువంటి పుస్తకాన్ని దక్షిణ తాంబూలాలతో సహా వాయినంగా ఇవ్వాలి. ఇలా చేస్తే షష్ఠీదేవి వ్రతం పూర్తవుతుంది. మహిళామణులు ఎవరైనా సరే ఈ షష్ఠీదేవి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించినట్లయితే కుటుంబంలో పిల్లలు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా భాద్రపద మాసంలో వచ్చే ఆఖరి శుక్రవారం సందర్భంగా ఈరోజు గృహంలో మహిళామణులు ఎవరైనా సరే గణేశుడి నోమును ప్రారంభించినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు నుంచి ప్రతిరోజు గణేశుడి చిత్రపటం దగ్గర ఒక ఎరుపు రంగు పుష్పాన్ని ఉంచి గణేశుడి చిత్రపటం మీద అక్షింతలు వేసి గణేశుడిని అక్షింతలతో పూజించి ఆ అక్షింతలను శిరస్సును ధారణ చేయాలి. సంవత్సరం పాటు ఈ విధంగా గణపతిని పూజించాలి. సంవత్సరం పూర్తి కాగానే ఉద్యాపన సమయంలో ఒక కొత్త మూకుడుని తీసుకొని ఆ మూకుడిలో 5 గిద్దెల నూనె పోసి వత్తి వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత ఒక సోలెడు బియ్యాన్ని తీసుకొని ఆ సోలెడు బియ్యంతో స్వయం పాకాన్ని తయారు చేసి ఈ స్వయం పాకాన్ని మూకుడులో నూనె పోసి వెలిగించినటువంటి దీపాన్ని శివాలయానికి వెళ్ళి శివాలయంలో నందీశ్వరుడి దగ్గర దక్షిణ తాంబూలాలతో సహా నివేదించాలి. ఈ విధంగా నందీశ్వరుడి దగ్గర ఆ దీపాన్ని, ఈ స్వయం పాకాన్ని ఉంచినట్లయితే గణేశుడి నోముకి ఉద్యాపన పూర్తవుతుంది. ఎవరైనా సరే మహిళామణులు ఈ గణేశుడి నోమును ఆచరించినట్లయితే గణపతి యొక్క అనుగ్రహం ద్వారా ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో సంభవించే అన్ని విఘ్నాలను నివారింపజేసుకుని సకల కార్యాలలో జయాన్ని పొందవచ్చు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. హస్తా నక్షత్రంలో శనివారం నాడు ఒక మహాపురుషుడు ఒక ఆయన జన్మించాడు. ఆ పిల్లవాడు పుట్టినప్పుడే చూస్తే ఏదో చిన్న సూర్యబింబమా అన్నట్లు వెలిగిపోతున్నాడు. చూశాడు తాతగారు కామకోటి శాస్త్రి గారు, ఇంత గొప్ప పిల్లవాడు కామాక్షి పరదేవతానుగ్రహంతో పుట్టాడు, జ్ఞానకళ పుట్టబోతోంది అంది అమ్మవారు, వీడు ఎంతటి మహాజ్ఞాని కావాలో అనుకున్నాడు.
అనుకుని శనివారం నాడు పుట్టాడు కనుక వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రసాదంగా భావన చేసి ఆ పిల్లవానికి తన పూర్వీకుల యొక్క పేరుని గుర్తుంచుకుని శేషాద్రి అని నామకరణం చేశారు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. ఆయన ఎప్పుడూ తనలో తాను ఏదో చింతన చేస్తున్నట్లుగా ఉండేవాడు ఆ పిల్లాడు. ఒక రోజున ఆ తల్లిగారు మరకతమ్మ గారు రోజు కామాక్షి పరదేవత దర్శనానికి వెళ్ళేది. ఈ పిల్లవాడిని ఎత్తుకుని ఆవిడ వెడుతోంది. ఆ కామాక్షి దర్శనానికి వెడుతుంటే ఆ రహదారికి రెండు వైపులా అంగళ్ళల్లో బొమ్మలు అమ్ముతున్నారు. ఈ పిల్లవాడు అమ్మ చంకలోంచి కిందకి దిగి మెల్లిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి అప్పుడే కొట్టు తెరిచాడు ఒక వ్యక్తి. నవనీత కృష్ణుడు అంటారు. నవనీత కృష్ణుడు అంటే వెన్న తింటున్న కృష్ణుడు. అది ప్రత్యేకంగా మీరు ఎప్పుడైనా చూడగలిగితే చూడండి, అది చాలా గొప్పగా ఉంటుంది. గురువాయూరులో కృష్ణ భగవానుని యొక్క మూల విరాట్ ఉన్న చోట కుడివైపు మీకు ప్రత్యేకంగా అది అనుమతిస్తేనే చూడగలరు, లేకపోతే కుదరదు. గోడ మీద ఉంటాడు, తామర పువ్వులో కూర్చుని వెన్న తింటుంటాడు. నవనీత కృష్ణ అంటారు. ఆ దర్శనం చాలా గొప్పది. ఆ నవనీత కృష్ణుని విగ్రహాన్ని కంచులో పోత పోసి విగ్రహాలు పెట్టి అమ్ముతున్నాడు ఒక వ్యక్తి. ఈ పిల్లవాడు ఈ జనంలో తప్పించుకుని పరుగు పరుగున వెళ్ళి ఆ కొట్టు అప్పుడే తెరిచి బొమ్మలు పేరుస్తున్న వ్యక్తి యొక్క చెయ్యి పట్టుకుని అన్నాడు, నాకు ఆ కృష్ణ పరమాత్మ విగ్రహం ఇవ్వవా, పూజ చేసుకుంటాను అన్నాడు. ఆ కొట్టు అతనికి చాలా ముచ్చటేసింది. ఏమిట్రా ఇంత చిన్న పిల్లాడు విగ్రహం ఇవ్వా, నేను పూజ చేసుకుంటానంటాడేమిటి? వెంటనే తీసి ఆ విగ్రహం ఆయన చేతిలో పెట్టాడు. ఆ పిల్లవాడు విగ్రహం పట్టుకుని తల్లి దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. తల్లి వెతుక్కుంటోంది ఏడు పిల్లవాడని. అమ్మా అమ్మ నేను స్వామిని తెచ్చుకున్నానమ్మా, పూజ చేసుకుంటానన్నాడు. అయ్యో ఎక్కడ తెచ్చావురా, తప్పు, అలా డబ్బులు ఇవ్వకుండా తేకూడదని తల్లి గబగబా అంగడి దగ్గరికి వెళ్ళి, ఏవో పిల్లవాడు తెలియక అడిగాడు, నాయన డబ్బులు ఇస్తానది. ఆయన అన్నాడు, ఆ పిల్లవాడు వచ్చి అడిగిన ఆర్తి చూస్తే ముచ్చటేసిందమ్మా, స్వామిని ఇవ్వవా, పూజ చేసుకుంటా అన్నాడు. వద్దులే అమ్మా డబ్బులు, ఇంకా నాకు బోణి అవ్వలేదు, అయినా పిల్లవాడిని చూస్తే నాకు ఎందుకో ఇవ్వాలనిపించింది, తీసుకెళ్ళమ్మా అన్నాడు. ఆ నవనీత కృష్ణుడిని పట్టుకుని కామాక్షి అమ్మవారి దర్శనం చేశారు, వెనక్కి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయారు. మర్నాడు పిల్లాడిని ఎత్తుకుని మళ్ళీ బయలుదేరింది మరకతమ్మ గారు. ఆవిడ రోజు కామాక్షి పరదేవత దర్శనం చేసేది. గుళ్ళోకి వెడుతోంది. ఈ అంగళ్ళలో ముందు రోజు ఆ కంచు విగ్రహాన్ని అమ్మినటువంటి వ్యక్తి పరుగు పరుగున వచ్చాడు. బంగారు చేతుల శేషాద్రి, బంగారు చేతుల శేషాద్రి అని అరుస్తూ వచ్చాడు. హస్త నక్షత్రం లోకాన్ని పరిపాలించగలదు అని. హస్త అంత గొప్ప నక్షత్రం కాబట్టి పరుగు పరుగున వచ్చి బంగారు చేతుల శేషాద్రి అని పిల్లవాడి రెండు చేతులు పట్టుకుని తల మీద పెట్టుకుని ఆ పిల్లవాడి కాళ్ళ మీద పడిపోయాడు. తల్లిగారు తెల్లబోయారు, ఏమైందయా, ఎందుకు అలా పిల్లాడి కాళ్ళ మీద పడిపోతున్నావు, చేతులు పట్టుకుంటున్నావు, బంగారు చేతులు అంటావు, ఏమిటి అల్లరంది అంటే ఆయన అన్నాడు, అమ్మా ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ ఇవి అమ్ముతున్నాను, ఎంత పెద్ద తిరణాళ్ళు జరిగినా 100 విగ్రహాలు అమ్మిన రోజు లేదు. కొట్టు తెరవగానే ఈ పిల్లవాడు వచ్చి నాకొక్క స్వామిని ఇవ్వవా, పూజ చేసుకుంటానన్నాడు. అమ్మా నువ్వు చెప్తే నమ్మవు, నిన్నను ఒక్కరోజే 1000 విగ్రహాలు అమ్మానమ్మా, ఈ పిల్లవాడు చేత్తో ముట్టుకుంటే అన్నాడు. ఒక్కరోజు 1000 విగ్రహాలు. అప్పటి నుంచి ఆ పిల్లవాడిని బంగారు చేతుల శేషాద్రి అని పిలుస్తూ ఉండేవారు. ఆయన అన్నం కూడా తినేవారు కాదు, వెళ్ళి కూర్చుని ఎప్పుడూ తనలో తానే రమిస్తూ ఉండేవారు. 10వ ఏట తండ్రి ఉపనయనం చేశారు. శాస్త్రప్రవేశం చేసి చక్కగా శాస్త్రాలు, రామాయణ భారత భాగవతాలు అన్నీ చదువుకున్నారు. కానీ తండ్రి గారు అకస్మాత్తుగా శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఎప్పుడైతే వరదరాజన్ శరీరాన్ని విడిచిపెట్టేశాడో నిర్ఘాంతపోయింది ఆ తల్లి మరకతమ్మ గారు. ఆ పిల్లవాడిని తీసుకుని చాలా కాలం ఆమె తండ్రి గారైన కామకోటి శాస్త్రి గారే పోషణ చేశారు. ఒకానొకప్పుడు ఆయన రామాయణం మీద ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్ళవలసి ఉండి తన శరీరం అనుమతించక అనారోగ్యంతో ఉండి పిల్లవాడిని పిలిచి శేషాద్రిని వెళ్ళి ప్రసంగాలు చేయమన్నారు. అద్భుతమైన ప్రసంగాలు చేసి తిరిగి వచ్చాడు ఆ పిల్లాడు. తల్లిగారు కూడా వెళ్ళారు. కాలక్రమంలో కామకోటి శాస్త్రి గారు నేను పెద్దవాడిని అయిపోయానని ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామి వారి దగ్గర సన్యాసాశ్రమ స్వీకారం చేసి తదనంతర కాలమునందు శరీరం వదిలిపెట్టేశారు. వీళ్ళ పోషణ భారం వరదరాజన్ గారి తమ్ముడైనటువంటి రామస్వామి అని ఆయన పేరు. ఆ రామస్వామి ఆయన భార్య పేరు కళ్యాణి. రామస్వామి కళ్యాణి దంపతులు ఈ మరకతమ్మ గారిని కొడుకైనటువంటి శేషాద్రిని చూడడం మొదలుపెట్టారు. జాగ్రత్తగా వాళ్ళకి కావలసిన అవసరాలు తీరుస్తూ ఉండేవారి దగ్గర పెట్టుకుని పరమ ప్రేమతో చూసేది కళ్యాణి గారు. కారణం ఏమంటే వరదరాజన్ గారు ఉన్న రోజుల్లో వరదరాజన్ గారికి మరకతమ్మ గారికి పుట్టిన రెండో సంతానం
నరసింహన్ అని పేరు కలిగినటువంటి పిల్లవాడిని తమ్ముడికి దత్తత ఇచ్చేశాడు వరదరాజన్ గారు. అందుకని తమ్ముడైనటువంటి ఆ రామస్వామికి అన్నగారి సంతానమైనటువంటి శేషాద్రి అన్న, వదిన గారు మరకతమ్మ గారన్న మహాప్రేమ గౌరవం. దగ్గర పట్టుకొని చూస్తున్నాడు. ఈ పిల్లవాడు పెద్దవాడు అవుతున్న కొద్దీ ఏకాంతంలో ఉండడం మొదలుపెట్టాడు. తలుపులేసి కూర్చునేవాడు. అన్నం తినేవాడు కాదు. ఎప్పుడో 1 గంటకో 2 3 బయటికి వస్తూ ఉండేవాడు. రామచంద్రమూర్తి, కామాక్షి పరదేవత ధ్యానంలో ఉండి 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 పైకి లేచి ఆ పిల్లవాడు అకస్మాత్తుగా ఒక రోజున తెల్ల కాగితం మీద ఇలా గీశాడు 5 కొండలు. 5 కొండలు వచ్చాయి, 5 శిఖరాలు. ఆ 5 శిఖరాల్ని ఆయనకి తెలియకుండానే పూజామందిరంలో పెట్టుకుని పూజ చేస్తుండేవాడు. అవి ఏమిటో ఎందుకు గీశాడో ఆయనకే తెలియదు. అలా ఎక్కడైనా ఉన్నాయో కూడా ఆయనకి తెలియదు. ఆయన పూజ చేస్తుండేవాడు. ఒక రోజున ఆయన ధ్యానంలో ఉన్నారు. పచ్చటి పసుపు రంగులో ఉన్న పాము ఒకటి వచ్చి ఆయనని వెన్నుపాము దగ్గర నుంచి పైకి పాకి కంఠాన్ని చుట్టుకుని తలమించి పడగలు విప్పింది. చల్లగా ఉంది, ఏదో పాకుతోందని చూసే లోపల అది కంఠాన్ని చుట్టుకుని పడగ విప్పింది. ఆయన ఒక్కసారి కళ్ళు విప్పి పైకి చూసి ఇలా చూశారు. పచ్చటి బంగారు రంగులో ఉంది పాము. ఓ కామాక్షి పరదేవత నన్ను అనుగ్రహించింది అనుకున్నారు. ఆయన చెవిలో వినపడింది, నీకు పరదేవతానుగ్రహం కలిగింది, నిన్ను కన్న తల్లి వెళ్ళిపోతోంది అని వినపడింది. వెంటనే ఆయన అమ్మని చూడ్డానికి పెరట్లోకి వెళ్ళారు. చెట్టు కింద ఉన్నారు మరకతమ్మ గారు. ఆశ్చర్యకరమైన సంఘటన ఆ రోజున జరిగింది. ఈ పిల్లవాడు శేషాద్రి అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ గభాలను లేచి కూర్చుని పిల్లాడిని దగ్గరికి తీసుకుని చెయ్యి పట్టుకుని ఉంచి 2 శ్లోకాలు చెప్పారు ఆవిడ. ఒకటి శంకర భగవత్పాదుల శ్లోకం, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఆవిడ 2వ శ్లోకాన్ని దర్శనాత్ అప్రసదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే, ఈ 2 శ్లోకాలు చెప్పి పడిపోతూ పడిపోతూ తన చేత్తో ఆ పిల్లవాడి గుండెల మీద 3 మాటలు గట్టిగా కొట్టారు. అరుణాచల 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 అని అరుస్తూ కొట్టింది ఆవిడ. కొట్టి అరుణాచలాన్ని మరిచిపోకు, అరుణాచలాన్ని నమ్ముకో అని చెప్పి ప్రాణం వదిలేసింది. ఆ వదిలేసే ముందు ఆవిడ ఆఖరి కోరిక కోరింది, మా నాన్నగారు రచన చేసిన అంబే శివే అన్న కీర్తన పాడు, నేను పాడినంతసేపు పాడతాను, తర్వాత పడిపోతాను. ఆయన పాడుతున్నారు, ఆవిడ పాడుతూ శరీరం వదిలిపెట్టేశారు. అమ్మ ఎందుకు నా గుండెల మీద 3 మార్లు కొట్టి అరుణాచల 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 అంది, అరుణాచలాన్ని నమ్ముకో అరుణాచలాన్ని నమ్ముకో అంది. ఏమిటి అరుణాచలం ఆయనకు అర్థం కాలేదు. కామాక్షి పరదేవత మంటపంలోకి వెళ్ళేవారు, కూర్చుంటుండేవారు, ధ్యానం చేస్తుండేవారు. అమ్మగారు బతికున్న రోజుల్లోనే ఒక విచిత్రం జరిగింది. ఈ పిల్లవాడికి పెళ్ళన్నా చెయ్యాలని ఆవిడ తాపత్రయం. ఈయనకి ఈ పిల్లవాడి అత్త కూతురు ఉండేది, ఆమె పేరు దేవి. ఆమెనిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు. ఎలాగో పినతండ్రి రామస్వామి గారికి జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం ఉంది. ఆయన జాతకం చూసి అన్నారు, వీడికి ఎవరు పిల్లనివ్వరు, వీడికి సన్యాసయోగం ఉంది, వీడు మహాజ్ఞాని, వీడు సన్యాసి అవుతాడు, వీడికి సంసారం లేదన్నారు. అమ్మగారు బెంగపెట్టుకున్నారు. అన్నట్టే ఆ దేవికి మారు సంబంధం కుదిరిపోయింది, పెళ్ళైపోయింది. తల్లిగారు వెళ్ళిపోయారు. ఈ పిల్లవాడు అన్నం తినేవాడు కాదు, శరీరం పాడైపోతుందనేవారు. ఎప్పుడూ ధ్యానంలో ఉండేవాడు. ఒకనాడు ఒక పండితుడు వచ్చి ఈయనతో రుద్ర సంబంధమైన విషయముల మీద వాదించాడు. వాదిస్తున్నప్పుడు శ్మశానంలో మంత్రజపం చేస్తాను అని ప్రమాణవాక్కు చూపించి, నాకెందుకు ఈ ఇల్లు అన్నం తినలేదు, ఈ గొడవ నాకెందుకు, నేను శ్మశానంలో కూర్చుంటానని ఈ పిల్లవాడు వెళ్ళి శ్మశానంలో కూర్చుని జపం మొదలెట్టాడు. పిన్నతండ్రికి కోపం వచ్చి, నువ్వు శ్మశానంలో కూర్చుంటే ఇంటికి రావద్దాను. నేను రానింటికి అన్నాడు. ఒక కొంతకాలం గడిచేటప్పటికీ తండ్రి అంటే శేషాద్రి గారి తండ్రి వరదరాజన్ తద్దినం వచ్చింది. తద్దినం పెట్టాలంటే కొడుకు ఉండాలి. అందుకని శ్మశానం దగ్గరికి వెళ్ళి పిన్ని బాబయ్య పిలిచారు, ఒరే ఇంటికి వచ్చి తద్దినం పెట్టరా అన్నారు. ఆయన అన్నాడు, నాకు తల్లి ఎవరు, నాకు తండ్రి ఎవరు, నేను సన్యాసిని, నాకెవ్వరు లేరు అన్నాడు. ఆయనకి కోపం వచ్చి పినతండ్రి పిల్లాన్ని పట్టుకుని కాళ్ళు చేతులు కట్టి తీసుకొచ్చి గదిలో బారేసి తలుపేసాడు. తద్దినం అన్నా పెట్టు, తద్దినం అన్నా పెట్టకుండా తిరుగుతావెవరని మరి. తద్దినం పెట్టడానికి అన్నీ ఏర్పాట్లు అయ్యాయి. ఆ పిల్లవాడిని బయటికి తీసుకొద్దామని తలుపు తీశారు. పిల్లవాడు లేడు ఆ గదిలో. వేసిన తలుపు వేసినట్టే ఉంది, దానికి ఇంకో ద్వారం లేదు, ఇంకో కిటికీ లేదు. కానీ పిల్లవాడు మాత్రం లేడు.
అప్పుడు ఆయన నిశ్చయించుకున్నారు, ఇంకా వీడు యోగి పురుషుడైపోయాడు, వీడిని కామాక్షి పరదేవతే తప్పించేసింది, ఇక వీడి సామాన్య బంధనాల్లో ఇమడడు అనుకున్నారు. ఇంతలో కొంతకాలానికి కాంచీపురానికి ఒక మహానుభావుడు బాలాజీ స్వామి వారిని పేరు కలిగినటువంటి ఒక సన్యాసి, ఒక పరివ్రాజకుడు ఒక ఆయన వచ్చారు. వచ్చి ఆయన సన్యాస దీక్ష ఇచ్చారు ఈ పిల్లవాడికి. అదే పేరుతో ఇచ్చారు, శేషాద్రి స్వామి అన్న పేరుతోటి ఇచ్చారు. సన్యాసం కూడా తీసుకున్నాడు. ఇంకా ఆయనకి దేని మీద వ్యామోహం లేదు. బయలుదేరారు తిన్నగా అనేక క్షేత్రాలు చూస్తూ అరుణాచల క్షేత్రానికి చేరుకున్నారు. ఆయన అరుణాచలానికి చేరుకున్నప్పుడు విచిత్రం ఏంటంటే, మనందరం కూడా సాధారణంగా ఇటువైపు నుంచి వెళ్ళే వాళ్ళందరం కూడా వెళ్ళినప్పుడు బస్సులో పంచశిఖరాల వైపు నుంచి ఏ రోడ్లో పెడతామో ఆ రోడ్లో వెళ్ళారు. వెళ్ళేటప్పటికే ఆయనకు ఒక ఆశ్చర్యం కనపడింది. తను ఒకనాడు కాగితం మీద ఏ 5 శిఖరాల బొమ్మ గీశారో ఆ 5 శిఖరాలే స్వాగతం పలికాయి. ఏమి నా భాగ్యం, ఇదా అరుణాచలం అనుకున్నారు. అరుణాచలంలో ఉన్నటువంటి అరుణాచలేశ్వర దేవస్థాన ప్రధాన అర్చకుడు చూశాడు, కానీ ఆయన తేజస్సు గుర్తుపట్టలేకపోయాడు. సరే, దుర్గమ్మ క్షేత్రంలో కూర్చునేవారు, ఎప్పుడూ జపం చేసేవారు. ఆయన్ని లోకమంతా ఒక పిచ్చివాడు అనుకునేది. మహాత్ములందరినీ పిచ్చివాళ్ళని అనుకుంది ఈ లోకం. అక్కడ ఉన్నటువంటి ఆ అరుణాచల పట్టణంలో ఈ గృహస్థులందరూ కూడా బయట పారేసినటువంటి పనికిమాలిన వ్యర్థ పదార్థాన్ని బండిలో పోసి పట్టుకెడుతుండేవారు. ఆయన బండెక్కి కూర్చుని, స్పష్టంగా చెప్పాలంటే పెంటకుప్ప మీద కూర్చుని, ఇది నా కుచ్చుల బండి అంటుండేవారు. అందరూ రాత్రి నిద్రపోతుంటే ఆయన గట్టిగా అరుస్తూ పరిగెడుతుండేవారు. ఆయన నిద్రపోకండి, యముడొచ్చి ఎత్తుకుపోతాడు, నిద్రపోకండి అని అరుస్తూ పరిగెడుతుండేవారు. భగవద్గీతలో అంటారు, యానిషా సర్వభూతానాం తస్యా జాగర్తి సంయమి యస్యా జాగృతి భూతాని సానిషా పశ్యతో మునేహే అంటారు. సమస్త జీవులు నిద్రపోతున్న వేళ యోగి మేల్కొని ఉంటాడు. ఆయన నిద్రపోవడం కొన్ని సంవత్సరాల పాటు ఎవరు చూడలేదు. ఆయన ఎవరైనా ఆయనకి భోజనం పెడితే ఇలా కూర్చుని ఆ భోజనాన్ని తీసుకెళ్ళి కనపడినటువంటి ప్రాణులన్నిటికీ పెట్టేస్తుండేవారు. ఆయన ఎవరినైనా చెంప మీద కొడితే వాడు మహదైశ్వర్యవంతుడు అవుతుండేవాడు. ఆయన ఒకసారి ఒక దుకాణం దగ్గరికి వెళ్ళారు. అతను వచ్చిన వాళ్ళందరికీ ఏదో పదార్థాలు తయారు చేసి అవి అమ్ముతూ ఉండేవాడు. మీకు బాగా అర్థం అవ్వాలంటే కాఫీ హోటల్ అనుకోండి. ఆయన అక్కడికి వెళ్ళి ఒక రోజున అకస్మాత్తుగా ఏం చేశారంటే, మైదా పిండి ఉన్నటువంటి బస్తా పైకెత్తి నీళ్ల తొట్లో ఉన్న నీళ్లు కొన్నింటిలో పోసేశారు. అదంతా కలిపి పెద్ద ముద్దయిపోయింది. అతనేం అనలేదు. శేషాద్రి స్వామి మహాత్యం తెలుసున్నవాడు కాబట్టి ఊరుకున్నాడు. కానీ ఇంత మైదాపిండి నీళ్లలో ముద్దయిపోయింది, ఇంత ముద్ద నేను ఏం చేసుకుంటాను, అయ్యయ్యో నష్టం వస్తుంది అనుకున్నాడు. అకస్మాత్తుగా ఓ సర్కస్ కంపెనీ వాళ్ళు తిరువణ్ణామలై వచ్చి, మేము గుడారం అవి వేసుకోవాలి, మాకు సమయం లేదు, నువ్వు 800 పరోటాలు చేసి బగలవా అన్నారు. ఆ మైదాపిండితో కలిపి తొందరగా పరోటాలు చేసి ఇచ్చి ఆ రోజున విశేషమైన లాభం గడించాడు. ఆయన చేష్టితములంత విచిత్రంగా ఉండేవి. ఆయన ఎడమ చేతిలో 3 శూలములు ఉండేవి. 3 శూలములు అంటే శూలాల గుర్తులు. కుడి చేతిలో ఎర్రటి వలయం ఉండేది. ఆయన ఎంత ఆశ్చర్యకరమైన పనులు చేసేవారంటే, ఆయన ఎప్పుడూ తిరువణ్ణామలై విడిచిపెట్టి వెళ్ళలా. భగవాన్ రమణులు ఎలా వెళ్ళలేదో అలాగే శేషాద్రి స్వామి కూడా ఉన్నంతకాలము తిరువణ్ణామలై విడిచిపెట్టకుండానే ఉండేవారు. ఒక రోజున నడిచి వెళ్ళిపోతున్నటువంటి శేషాద్రి స్వామి ఆకాశం వంక చూసి, అడిగో విఠోబా వెళ్ళిపోతున్నాడు అని అరిచారు. ఎవరికి అర్థం కాలేదు, ఏమిటి విఠోబా వెళ్ళిపోతున్నాడు అని అరుస్తున్నారు ఏమిటి అనుకున్నారు. ఆయన అరిచి అన్నారు, విఠోబా వెళ్ళిపోతున్నాడు దేవతల దగ్గరికి అన్నారు. కాసేపటికి పక్క ఊరు నుంచి వార్త వచ్చింది, విఠోబా స్వామి శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఆయన ఆకాశం వంక చూసి పిలుస్తుండేవారు, దేవతలు వెడుతున్నారు, అదిగో యక్షులు వెడుతున్నారు, అదిగో కొంతమంది శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారని పేర్లు పెట్టి పిలుస్తుండేవారు. అంతటి మహితాత్ముడు, పుట్టుక చేత యోగి, మహానుభావుడు, కారణజన్ముడు, కామాక్షి పరదేవత అనుగ్రహంతో పుట్టి అరుణాచల పర్వతం చేత ఆకర్షింపబడ్డారు. ఆయన సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఎంతమంది మహాయోగులు తిరిగినటువంటి పవిత్ర భూమో అరుణాచలం. అటువంటి పవిత్ర భూమిలో ప్రదక్షిణం చెయ్యడం, అటువంటి చోట అరుణాచలేశ్వరుణ్ణి దర్శనం చేయడం, అటువంటి సిద్ధపురుషులు జ్యోతిస్వరూపాలుగా ఉంటారు అని.
ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వారాలు, వార వ్రతాలు, ఈ వారాల్లో మనం ఆచరించేటువంటి విధి విధానాల వలన వివిధ రకాలైనటువంటి సౌభాగ్యాలు, అదృష్టకరమైనటువంటి ప్రభావాలు మనం ఏ విధంగా సాధించుకోగలమో మహర్షులు మనకు తెలియజేశారు. శుక్రవార వ్రతం అంటే నియమాలు. ఈ యొక్క నియమాల్ని మనం శుక్రవారం నాడు ఏ విధంగా ఆచరించినట్లయితే మనకు అభివృద్ధికరమైనటువంటి ప్రభావం వస్తుందో పరిశీలిద్దాం. శుక్రవారము పొద్దు నిదురపోవద్దు. లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు కావాలంటే ఎవ్వరూ కూడాను శుక్రవారం పొద్దు నిద్రపోకూడదు. సాయం సంధ్యా సమయంలో ప్రతి ఇంట్లో దీపం పెట్టాలి. ఆ సాయం సంధ్యా సమయంలో దొడ్డివాకిలి మూసేసి ఈశాన్యంలో దీపారాధన చేయటం సర్వే సర్వత్రా శుభదాయకం. ఉదయాన్నే గడపలన్నిటికీ కూడాను పసుపు కుంకుమతో అలంకరించి నమస్కృతాంజలి గడించటం లక్ష్మీదేవి యొక్క ఆగమనానికి నిదర్శనం. ఈ శుక్రవారం తప్పనిసరిగా ఆచరించేటువంటి వ్రతరీత్యా దీన్ని 27 శుక్రవారాలు చేయటం సర్వే సర్వత్రా శుభదాయకం. శుక్రగ్రహ మంత్రాన్ని తప్పనిసరిగా 108 సార్లు ధ్యానం చేయాలి. పాలు, బియ్యంతో తయారు చేసిన పదార్థాలు తినటం చాలా మంచిది. ఈరోజు అంటే అన్న పరమాణం చాలా విశేషవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. మీరు తీపి పదార్థాలని భుజించేటప్పుడు కళ్ళు లేనటువంటి బీదవానికి అంటే చూపు లేనటువంటి వారికి గనక మీరు తీపి పదార్థం గనక దానం చేసినట్లయితే చాలా గొప్ప విశేషం. లక్ష్మీదేవి యొక్క కటాక్ష వీక్షణాలు కలిగి తీరుతాయి. అలాగే తెల్ల ఆవుకు కూడా ఈ యొక్క తీపి పదార్థాలని పెట్టవచ్చు. తెలుపు రంగు ఆవు. అంతేకాకుండా తెల్లటి వస్త్రాలు, వెండి, చక్కెర, బియ్యం పదార్థాలు బ్రాహ్మణోత్తమునికి దానం ఇవ్వటం కూడా శుక్రవారం నాడు పాటించవలసిన నియమం. ఇట్లా ఎన్ని వారాలు చేయాలి? 27 శుక్రవారాలు చేయాలి. నిష్ఠగా 27 శుక్రవారాలు చేస్తానమ్మా, నీ అనుగ్రహాన్ని ప్రసాదించు అంటూ మనస్సంకల్పమస్తు అని చెప్పేసి సంకల్పం చేసుకొని ఈ నియమాల్ని గనక ఆచరించినట్లయితే సర్వే సర్వత్రా సుఖప్రదమైనటువంటి జీవితానికి నాంది వాక్యం పలుకుతాడు మానవుడు. అట్లాగే పెండ్లి కానటువంటి బ్రహ్మచారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టడం చాలా ఉత్తమం శుక్రవారం నాడు. అంటే ఈ నియమాలు ఎవరైతే పాటిస్తారో వారికి ధనయోగం బాగా కలుగుతుంది. గృహాలు, వాహనాలు, ఆయుష్, ఆరోగ్యం ఇవన్నిటినీ కూడాను లక్ష్మీదేవి కటాక్షింపజేస్తుంది. అందుకే సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి ప్రసన్న మమ సర్వదా అన్నారు. కేవలం ఒక ధనాన్నే కాదు కదా లక్ష్మీదేవి ప్రసాదించేది. వివిధ రకాలైన సంపదలన్నింటినీ కూడాను ఆ చక్కని తల్లి మనకు ప్రసాదిస్తుంది. అది ప్రసాదించడానికి శుక్రవారం నాడు ఈ నియమాలు మనం 27 శుక్రవారాలు పాటించాలి. ఇలా గనక చేసినట్లయితే సత్ఫలితాన్ని సాధింపచేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అని చెప్పేసి మన ప్రాచీన మహర్షులు తెలిపినటువంటి అమృతతుల్యమైనటువంటి విశేషాంశాలు మన గృహబల రీత్యా కూడాను అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తున్నాయి. ఒక గృహంలో అందరూ ఆనందంగా, సౌఖ్యంగా, బాధలు లేకుండా జీవించాలి అంటే మరి ఇవన్నీ పాటించవలసిందే కదా. మరి నేటి వాస్తు సందేహాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే
లక్ష్మీ కటాక్ష సిద్ధి కోసం పాటించవలసిన నియమం ఏమిటి? గృహ ప్రాంగణంలోని సింహద్వారం పై భాగాన పసుపు కుంకుమలతో అష్టదళ పద్మమును అలంకరించవలే. తప్పనిసరిగా లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.